హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం వచ్చేసి ఇప్పుడు పుట్టపాష గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం మనం లక్ష్మణ్ గారి రైతు పొలంలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి రానా వెరైటీ పత్తి విత్తనాలు సోయింగ్ చేస్తున్నారు, పత్తి విత్తనాలు నాటుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి 4 ఎకరాలకు గాను రానా వెరైటీ వేస్తున్నారు. అన్నతో ఒకసారి తెలిసి మాట్లాడుకుందాం. అన్న, పోయినసారి వెరైటీ వేసినారా? వేసినాం. పోయినసారి ఎన్ని ఎకరాలకు వేసినారన్నా? పోయినసారి 2 ఎకరాలకు వేసినాం. పోయినసారి 2 ఎకరాలకు వేసినారు. ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మీరు? 5 ఎకరాలు చేస్తాం. 5 ఎకరాలు చేస్తారు. ఓకే, పోయినసారి ఈ వెరైటీలో ఏమేమి చూసారన్నా మీరు కొద్దిగా రైతులు చెప్పండి. అంటే ఇది రేట్ బాగుంది. పత్తి తీసుకోవడానికి గానీ, నల్లికి గానీ, దోమకోటు గానీ తక్కువనే ఉంది. బాగా ఆకురబ్బ చాలా బాగా వస్తుంది. పత్తి పగలడం బాగుంటుంది. పత్తి పలగడం బాగుంటుంది. ఆకు రాలిపోతుంది. తీసుకోవడానికి మెత్తగా వస్తుంది. బాగా తీసుకోవడానికి మెత్తగా వస్తుంది. బాగుంటుంది. గుబ్బు గుబ్బు పగులుతుందా? గుబ్బు పగులుతుంది. రాలిపోదు. బాగా రాలిపోదు, పడిపోదు. ఓకే, ఇంకా ఏం చూసారన్నా? బాగుంది. వెరైటీ అయితే బాగుంది. ఎకరాకి ఎన్ని క్వింటాలు వచ్చింది? 20 క్వింటాలు వస్తుంది. 20 క్వింటాలు వస్తుంది. 20 క్వింటాలు పక్క తీయచ్చు. పక్క 20 క్వింటాలు చేయొచ్చు. పక్క తీయచ్చు. ఓకే. అంటే పోయినసారి ఈసారికి చెప్పారా రైతులకి? చెప్పాం. చాలా మందికి చెప్పాము. చాలా మంది చేస్తున్నారు కానీ మేము కానీ ఇప్పిస్తున్నాం వాళ్ళకి. ఓకేనా, ఇప్పిస్తున్నాము. 150 ప్యాకెట్ల వరకు వాడొచ్చు మా ఊర్లో. 150 ప్యాకెట్ల వరకు పోతాయి. చూసుకొని 150 ప్యాకెట్లు పోతాయి. మీరు 2 ఎకరాల నుండి ఒక 60-70 ఎకరాలు పడవచ్చు. 60-70 ఎకరాల వరకు ఈ పుట్టపాషం గ్రామం వరకు 60-70 ఎకరాలు ఎక్స్టెండ్ అవుతుంది ఈ వెరైటీ వరకు. లక్ష్మణ్ అన్న వచ్చేసి పత్తి పంటలో మంచి అనుభవం ఉన్న రైతు. అన్న ఒకసారి ఈ రానా వెరైటీని వేసి 20 క్వింటాలు ఎకరాకి దిగుబడి తీసినందువలన ఈ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం అన్నని ఫాలో అవుతుంటారు. ఈయన వల్ల ఒక 10 బ్యాగుల దాకా ఈయనే అందరికి రైతులకు ఇప్పిస్తాడనమాట. ఇది ఈ సంవత్సరం 70 నుంచి 80 ఎకరాల వరకు పడొచ్చని అన్న అంచనా వేస్తున్నాడు. కాబట్టి అందరు వేసుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్తారు.